యేసుని సిలువేయడానికి అధికారం కలిగిన వాడు పిలాతు. ఇదిగో తీసుకెళ్ళండి అని సిలువకు అప్పగించిన వాడు ఎవరు అంటే ఈ పిలాతు. ఈ మాటలో చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదు అని చెప్తున్నాడు బిడ్డలారా. ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు, కనుగొన్నాడు. ఈయనలో ఏ దోషము లేదు అని తెలుసుకున్నాడు. అంతకుముందు తన భార్య కూడా చెప్తాది బిడ్డలారా, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని ఆయన యొద్దకు వర్తమానము పంపని. పిలాతు భార్య చెప్పింది, ఆ మాటలు వినేసాడు, వచ్చాడు. ఎవరో చెప్పిన మాటలు వినడం కాదు, వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు. తన పరిశీలన చేయగానే, తను విచారించగానే తనకు తెలిసింది ఏంటంటే, ఇతనిలో ఏ దోషము లేదు. ఆ మాటే అతని గురించి పరిశీలించాలనుకున్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు. యేసు జీవితాన్ని ఇప్పాడు, ఏరి చూశాడు, ఏ దోషము కనపడలేదు. అదే వచ్చి చెప్పాడు. నీవు కూడా బిడ్డ దేవుణ్ణి తెలుసుకోవాలా అనే ఆసక్తి నీకు ఉండాలి. పిలాతు వాస్తవానికి శత్రువు కదా, ఏ తప్పైనా మోపాలి అతని మీద. భార్య కూడా కబురంపింది వద్దని, బట్ నేను ఏదన్నా తీర్పు ఇవ్వాలంటే ఒక్క చిన్న దోషమన్నా కనపడాలి కదా అని విచారించాడు. తనకు తెలిసింది ఏంటంటే ఏ దోషము లేదు. అదే వచ్చి చెప్పాడు. బిడ్డలారా, ఎవరో పిలాతు తెలుసుకోగలిగాడు దేవుడి గురించి. నీ దేవుని గురించి నువ్వు తెలుసుకోలేవా? ఇంకా నీకు ఈ దేవుని గురించి నీకు తెలియదు బిడ్డ. ఈ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తప్పిపోతున్నావేమో, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదేమో తెలుసుకో. సరైన మార్గం అనేది కనిపెట్టు.